సొంతంగా మేము కట్టుకుంటున్న ఇల్లు. ఇందులో మా అన్నయ్యది అంటూ ఏం లేదు. మా డాడీ మా మమ్మీ వాళ్ళ కష్టంతోనే కడుతున్న ఇల్లు. ఈ ఇల్లు కూడా నా పేరు మీదే ఉన్నది. మా అన్నయ్యకి అసలు ఇది ఎటువంటి సంబంధం లేదు ఈ ఇంటికి. మా ఇల్లు అని చెప్పాడు కానీ వీడియోలో నా సొంతంగా ఇల్లు అని ఎప్పుడూ చెప్పలేదు. సబ్స్క్రైబర్స్ అంటే తన కోసం ఏమంటారు డై హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, అందులో గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తారు చాలామంది. అలాంటి వాళ్ళని కొంతమంది ఒక 50 మెంబర్స్ అట్లా ఇన్వైట్ చేస్తారు. అరే ఇంతనా సిగ్గు శరం మానం లజ్జ ఉన్నదిరా మీకు? ఇంకా మీడియా ముందుకు వచ్చి ఇది రక్తపు కూడు కాదు నేను తినేది, ఇంకా నీతిగా నిజాయితీగా బతుకొని తింటున్నాం అని ఎట్లరా మీకు చెప్పబుద్ధి అవుతుంది? ఒక మెడికల్ షాప్ పెట్టిన ఓనర్ గాడు డబల్ షోర్ బిల్డింగ్ కడుతుండంటే ఎవడరా నమ్మేది? సిగ్గుందారా మీకు? ఇంతైనా రక్తపు కూడరా మీరు? నువ్వు మీ అమ్మ మీ నాన్న మీ అన్న తినేది రే. ఎంతమంది చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారురా, ఎంతమంది పెద్దోళ్ళు రే. నా కూతురు పెళ్లి చేయాలనో నా కొడుకు పెళ్లి చేయాలనో ఆ బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బులు పెడితే రిటర్న్ అవుతాయి, డబ్బులు ఎక్కువ వస్తాయి అని పెట్టి మీ వల్ల ఎంతమంది మోసపోయి ఉంటారా రే? సిగ్గుందా ఇంకైనా? మీ ఇల్లు ఆ ఇల్లు నీ పేరు మీద ఉందా? మీ అన్న బినామే నువ్వు రే. సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా అనాథ పిల్లలకు ఆశ్రమాలకు దానం చేయర్రా. మీకు ఇంక పుణ్యమని కొద్ది ఒక పుణ్యం వస్తుంది రే. వాడు బయ్యాసాన్ని గడు పరారులు ఉండు, వాడు దొరికితే మాత్రం వాడి బ్యాంక్ స్టేట్మెంట్ మొత్తం తీస్తే మీరు ఎంత పెద్ద దొంగలు అర్థమవుతారు రే. ఎవడరా మెడికల్ షాప్ పెట్టి డబల్ స్టోర్ బిల్డింగ్ కట్టేటోడు? అంత పిచ్చిపుకోలమా? అమ్మ సిగ్గు తెచ్చుకోరా రే. కడుపుకు ఆనందం తింటారా పీ తింటారా? ఇప్పుడే మీ అమ్మ నాన్న ఎట్లా ఊకుంటారా ఇంట్లల్లా? చెయ్యి అమ్మ వేస్ట్ బాడకోలరా. మడ్డగుడు